అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూలై 22, 23, 24 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ రోజు నేను మీతో మాట్లాడటానికి వచ్చింది కేవలం గ్రహాల గురించి చెప్పడానికి కాదు. మీ గుండె లోతుల్లోంచి వస్తున్న ఆవేదనను, మీరు ఎవరితోనూ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్న బాధను పంచుకోవడానికి మీ భుజం తట్టి నేనున్నాను. అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పడానికి వచ్చాను. మీరు తులారాశి వారు అంటేనే ఒక త్రాసు. న్యాయానికి, ధర్మానికి, ప్రేమకు, అందానికి, శాంతికి మీరు పెట్టింది పేరు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడాలి, అందరినీ కలుపుకుని పోవాలి, ఎవరిని నొప్పించకూడదు అనే ఒక సున్నితమైన మనస్తత్వం ఇది. మీ రాశ్యాధిపతి శుక్రుడు. అందుకే మీ జీవితంలో ఎప్పుడూ ఒక సామరస్యం, ఒక అందం ఉండాలని మీరు కోరుకుంటారు. కానీ గడిచిన సంవత్సర కాలంగా మీ జీవితమనే త్రాసు ఒకవైపుకు దారుణంగా ఒరిగిపోయింది కదూ. మీరు నడిచే దారిలో ముళ్ళు తప్ప పువ్వులు కనిపించడం లేదా? మీరు ఎంతో నమ్మిన మనుషులే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచినట్టు అనిపిస్తోందా? మీ మంచితనమే మీకు శాపంగా మారిందా? మీరెందుకు ఇంతలా శిక్షించబడుతున్నారో అర్థం కాక మీలో మీరే కుమిలిపోతున్నారా? ఆ బాధ వెనుక ఉన్న అసలు కారణాలేంటో, ఆ అగ్ని పరీక్ష నుండి మీరు ఒక ఫీనిక్స్ పక్షిలా ఎలా తిరిగి రాబోతున్నారో మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. గత సంవత్సర కాలంగా దేవతల గురువైన బృహస్పతి అంటే గురుడు మీ రాశికి 8వ ఇంట్లో అష్టమ స్థానంలో ప్రయాణించాడు. జ్యోతిష్యంలో దీనిని అష్టమ గురు సంచారం అంటారు. గురువు అంటే ఎవరు? ఆయన నాలెడ్జికి, అదృష్టానికి, గౌరవానికి, ధనానికి కారకుడు. అలాంటి శుభగ్రహం చీకటికి, అవమానాలకు, ఆకస్మిక నష్టాలకు, అడ్డంకులకు నిలయమైన 8వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అది ఒక మహారాజును తీసుకువచ్చి జైల్లో పెట్టినట్టు ఉంటుంది. మీ తెలివితేటలకు గుర్తింపు ఉండదు. మీరు మంచి ఉద్దేశ్యంతో చెప్పిన మాటలను కూడా వక్రీకరించి మిమ్మల్ని చెడ్డవాళ్లుగా చిత్రీకరించి ఉంటారు. మీరు ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న గౌరవం, కీర్తి ప్రతిష్టలు గాలిలో కలిసిపోయినట్టు అనిపించి ఉంటుంది. మీరు చేయని తప్పుకు నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉన్నా సరైన సమయానికి చేతికి అందక అవసరానికి అప్పు చేయాల్సిన దుస్థితి ఏర్పడి ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతిని ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది. నా అదృష్టం నన్ను పూర్తిగా వదిలేసింది అనే ఒక భయంకరమైన నిరాశ మిమ్మల్ని ఆవహించి ఉంటుంది. ఇది చాలదన్నట్టు అదే సమయంలో మీ 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో వేరు చేయడానికి, కర్మ బంధాలను తెంచడానికి కారకుడైన కేతువు తిష్ట వేసుకుని కూర్చున్నాడు. 12వ ఇల్లు అంటే రహస్య శత్రువుల స్థానం, నష్టాల స్థానం, ఒంటరితనానికి, జైలు జీవితానికి నిలయం. అక్కడ కేతు ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? మీ నీడల మీ వెంటే ఉంటూ, మీ ముఖం మీదే నవ్వుతూ, మీ బలహీనతలు తెలుసుకుని సరైన సమయం చూసి మీ వెనకాల గోతులు తవ్వే నమ్మక ద్రోహులు, విషపురుగులు మీ జీవితంలోకి ప్రవేశించి ఉంటారు. మీరు గుడ్డిగా నమ్మిన స్నేహితుడో, బంధువో, సహోద్యోగో మీపై కుట్రలు, కుతంత్రాలు పన్ని ఉంటారు. ఆఫీసులో మీ ఎదుగుదలను ఓర్వలేక మీ గురించి లేనిపోనివిపై అధికారులకు చెప్పడం, కుటుంబంలో మిమ్మల్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నించడం, మీ భార్య లేదా భర్త మనసులో మీపై విషం నూరిపోయడం వంటి నీచమైన పనులు జరిగి ఉంటాయి. ఈ అష్టమ గురువు, వ్యయ కేతువుల కలయిక మిమ్మల్ని మానసికంగా ఎంత చిత్రవధ చేసిందో నాకు తెలుసు. రాత్రికి రాత్రే మీ జీవితం తలకిందులైపోయినట్టు అనిపించి ఉంటుంది. చేతిలో డబ్బు నిలవదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, బయట గౌరవం ఉండదు, నమ్మిన మనుషులు కూడా దూరం అవుతారు. ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియక, రాత్రుళ్లు నిద్రపట్టక, ఒంటరిగా దిండును పట్టుకుని ఏచిన రోజులు ఎన్నో ఉంటాయి. నేను ఇంత మంచివాడిని కదా, అందరి మంచి కోరుకుంటాను కదా, నాకెందుకు దేవుడు ఇంత కష్టాన్ని ఇస్తున్నాడు అని మీరు కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు. మీ శాంత స్వభావం, మీ మంచితనం చూసి మిమ్మల్ని చేతకాని వాళ్లుగా ముద్రవేసి మీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కేయాలని చూశారు. అవునా కాదా? కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండెల్లో కాదు, మీ ఆత్మలో ముద్రించుకోండి. ఈ గ్రహాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత శుద్ధి చేయడానికి, మిమ్మల్ని వజ్రలా తయారు చేయడానికి వచ్చాయి. అష్టమ స్థానంలో గురువు ఏం చేశాడో తెలుసా? నాయనా, నువ్వు బయట ప్రపంచం ఇచ్చే గౌరవాన్ని, కీర్తిని నమ్ముకున్నావు. అవి శాశ్వతం కాదు. నీ అసలైన బలం, నీ నాలెడ్జి నీ లోపల ఉంది. దాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పడానికి వచ్చాడు. మీ జీవితంలో ఏ బంధాలు నిజమైనవో, ఏ బంధాలు నకిలివో చూపించడానికి వచ్చాడు. 12వ ఇంట్లో కేతువు ఏం చేశాడో తెలుసా? ఆయన ఒక సర్జన్. మీ జీవితంలో క్యాన్సర్ గడ్డల్లా పెరిగిపోయిన ఆ నకిలీ మనుషులను, ఆ విషపు బంధాలను నిర్దాక్షిణ్యంగా కోసిపారేశాడు. అవును, ఆపరేషన్ జరిగినప్పుడు నొప్పి ఉంటుంది, కానీ ఆ తర్వాత ఆ జబ్బు నుండి మనకు విముక్తి లభిస్తుంది. ఈ కుట్రలు, ఈ అవమానాలు, ఈ నమ్మక ద్రోహాలు, ఇవన్నీ ఆ ఆపరేషన్ లో భాగమే. అవి మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. ముఖానికి రంగులు వేసుకుని తిరిగే మనుషులను ఎలా గుర్తుపట్టాలో నేర్పాయి.
ఎవరి దగ్గర మనసు విప్పి మాట్లాడాలో, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో కళ్లకు కట్టినట్టు చూపించాయి. ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిసిపోతున్నాయి. ఆ అగ్ని పరీక్ష పూర్తయింది. ఇప్పుడు రాబోయేది మీ సమయం. అష్టమ స్థానాన్ని దాటి గురు భగవానుడు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఆ చీకటి జైలు గది నుండి బయటకు వచ్చి విశాలమైన ఆకాశం కింద స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నట్టు ఉంటుంది మీ జీవితం. పోయిన మీ గౌరవం రెట్టింపు స్థాయిలో తిరిగి వస్తుంది. మిమ్మల్ని అవమానించిన వాళ్లే మిమ్మల్ని చూసి అసూయపడే రోజులు రాబోతున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అదృష్టం మళ్లీ మీ తలుపు తడుతుంది. ఆగిపోయిన పనులన్నీ వాటంతటా అవే ముందుకు కదులుతాయి. ఆర్థికంగా కొత్త అవకాశాలు వెల్లువెత్తుతాయి. మీ తెలివితేటలకు, మీ నైపుణ్యానికి సరైన గుర్తింపు లభించి ధన ప్రవాహం పెరుగుతుంది. దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, తండ్రి నుండి సహాయం వంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి. గత కాలపు చీకట్లను చీల్చుకుంటూ మీ జీవితంలో ఒక కొత్త ఉదయం ఉదయించింది. ఆ ఉదయానికి స్వాగతం. గడిచిన కొంతకాలంగా మీరు పడిన కష్టాలు, అనుభవించిన వేదన, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ నాకు తెలుసు. కానీ ఆ అగ్ని పరీక్ష ఇప్పుడు ముగిసింది. ఎందుకంటే గ్రహాల రాజు, దేవతల గురువైన బృహస్పతి మిమ్మల్ని పట్టిపీడించిన అష్టమ స్థానమనే చీకటి జైలు నుండి బయటకు వచ్చి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇది ఒక సాధారణ మార్పు కాదు. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన సువర్ణ ఘట్టం. భాగ్యస్థానంలోకి గురువు రావడం అంటే ఏంటో తెలుసా? మీ అదృష్టం మీ తలుపు తట్టడం, మీరు తాళం వేసి ఇక ఎప్పటికీ తెరవలేమనుకున్న అవకాశాల తలుపులు వాటంతటా అవే తెరుచుకోవడం. ఇప్పటి వరకు మీరు ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులే ఎదురయ్యాయి కదా. కానీ ఇప్పుడు మీరు వేసే ప్రతి అడుగుకు దైవబలం తోడవుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ నిర్ణయాలు బలంగా ఉంటాయి. పోయిన గౌరవం రెట్టింపు స్థాయిలో తిరిగి వస్తుంది. మిమ్మల్ని చూసి నవ్విన వాళ్లే మిమ్మల్ని అనుసరించే రోజులు ఇవి. తండ్రితో, గురువులతో, పెద్దలతో మీ సంబంధాలు బలపడతాయి. వారి ఆశీస్సులు, వారి సలహాలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటి సమయం. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు మీకు మానసిక ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇది చాలదన్నట్టు మిమ్మల్ని ఒంటరిని చేసి నష్టాల ఊబిలోకి నెట్టిన కేతువు ఇప్పుడు మీ లాభస్థానమైన 11వ ఇంట్లోకి మారాడు. ఇది ఇంకా అద్భుతమైన మార్పు. లాభస్థానంలో కేతువు ఏం చేస్తాడో తెలుసా? ఊహించని మార్గాల నుండి ఆకస్మికంగా ధన ప్రవాహాన్ని తీసుకొస్తాడు. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అద్భుతమైన లాభాలను ఇస్తాయి. స్నేహితుల రూపంలో, పెద్ద సోదరుల రూపంలో మీకు సహాయం అందుతుంది. అయితే కేతువు ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి ఆయన ఇచ్చే లాభాలు కేవలం డబ్బు రూపంలోనే ఉండవు. మంచి మిత్రులు, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే శ్రేయోభిలాషులు మీకు తారసపడతారు. మీ కోరికలు నెరవేరుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాట వినడానికి, మీతో కలిసి పనిచేయడానికి జనం ఇష్టపడతారు. అయితే ఒక చిన్న మాట, భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో కేతువు ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ధర్మం. మీరు సంపాదించిన దాంట్లోంచి మీ శక్తి కొలది ఎంతో కొంత దాన ధర్మాలు చేయండి. అది అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు. మీరు ధర్మాన్ని ఎంత పాటిస్తే ఈ గ్రహాలు మీకు అంత రెట్టింపు శుభ ఫలితాలను అందిస్తాయి. కేతువు లాభస్థానంలో ఉన్నప్పుడు స్నేహితులతో డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనలకు దిగవద్దు. తులారాశి వారికి చీకటి తర్వాత వెలుతురు వచ్చినట్టే. మీ కష్టాల తర్వాత ఇప్పుడు సుఖం రాబోతోంది. మీ జీవితమనే త్రాసు ఇప్పుడు అదృష్టం, లాభం వైపు బలంగా మొగ్గు చూపుతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ విశ్వం మీకు అండగా నిలబడి మీ విజయానికి బాటలు వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త అధ్యాయం మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఈ అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి? ముందుగా గతాన్ని ఒక పీడకలలా మర్చిపోండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి. కాని వాళ్లు నేర్పిన పాఠాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీ త్రాసు ఇప్పుడు రెండు వైపులా సమానంగా ఉండకూడదు. ఒకవైపు మీ మంచితనాన్ని, మరోవైపు మీ ఆత్మగౌరవాన్ని, మీ ధైర్యాన్ని పెట్టి మీ ఆత్మగౌరవం వైపు త్రాసు మొగ్గేలా చూసుకోండి. ఇకపై మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే శాంతంగా నవ్వుతునే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. మీ మంచితనాన్ని ఎవరైనా అవకాశంగా తీసుకుంటే వాళ్ళకి మీలోని మరో కోణాన్ని చూపించడం నేర్చుకోండి. మీరు చేయాల్సిందల్లా మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడిని ప్రసన్నం చేసుకోవడం. ప్రతిరోజు శుభ్రంగా, అందంగా తయారవండి. మీ ఇంటిని, మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. కేతువు నేర్పిన ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలిపెట్టకండి. ప్రతిరోజు వినాయకుడిని తలుచుకోండి. అది మీకు సరైన బుద్ధిని, అడ్డంకులను తొలగించే శక్తిని ఇస్తుంది. లేవండి తులారాశివారు, మీరు పడింది కింద ఉండటానికి కాదు, రెట్టించిన వేగంతో పైకి లేవడానికి. మిమ్మల్ని అవమానించిన వారి ముందు, మిమ్మల్ని చూసి నవ్విన వారి ముందు మీరు తలెత్తుకుని ఒక విజేతగా నిలబడబోతున్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మీ ప్రయాణం ఇప్పుడు మొదలైంది. వెళ్ళండి. ఈ ప్రపంచాన్ని మీ ప్రేమతో, మీ న్యాయంతో, మీ ఆత్మవిశ్వాసంతో జయించండి. ఈ విశ్వం మీ వెంటే ఉంది. విజయం మీదే. తులారాశి వారికి జూలై 22, 23,
24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు ఒక అద్భుతమైన శక్తిగా మారబోతోంది. ఈ రోజు చంద్రుడు 8వ ఇంటి నుండి బయటకు వచ్చి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఇప్పటికే దేవతల గురువైన బృహస్పతి తిష్ట వేసి ఉన్నాడు. చంద్రుడు గురువు 9వ ఇంట్లో కలవడాన్ని గజకేసరి యోగం అంటారు. ఇది ఒక అద్భుతమైన రాజయోగం. నిన్నటి వరకు మిమ్మల్ని ఆవరించిన నిరాశ అనే మబ్బులు తొలగిపోయి ఈ రోజు మీ జీవితంలో ఆశ అనే సూర్యుడు ఉదయిస్తాడు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా దానికి దైవబలం తోడవుతుంది. ఉద్యోగస్తులకు ఇది ఒక వరం లాంటి రోజు. మీ 10వ ఇంట్లో అంటే మీ వృత్తి స్థానంలో సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పరిచారు. దీనికి ఈ రోజు 9వ ఇంటి అదృష్టం తోడవుతుంది. అంటే మీ పనికి గుర్తింపు, పై అధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్ లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. మీ తెలివితేటలు, మీ మాటకారితనం మీకు విజయాలను అందిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వాటంతటా అవే వస్తాయి. దూర ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తండ్రితో లేదా తండ్రి లాంటి వారితో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వివాహితులకు, ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు. కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం లేదా ఒకరికొకరు విలువైన సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఆర్థికంగా మీ లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్న కుజుడు, కేతువుల వల్ల ధన ప్రవాహం బలంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా, పెద్ద సోదరుల ద్వారా లాభాలు పొందుతారు. విద్యార్థులకు ఇది ఒక బంగారు రోజు. గురువు అనుగ్రహం వల్ల ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు మెరుగవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఈ రోజు మీ అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించుకుని మీ లక్ష్యాల వైపు దూసుకు వెళ్ళండి. జూలై 23వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి అదృష్టపు గాలి ఈ రోజు కూడా మీ వైపే వీస్తోంది. చంద్రుడు ఈ రోజు కూడా గురువుతో కలిసి మీ భాగ్యస్థానంలోనే ఉన్నాడు. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ ఉత్సాహం ఈ రోజు కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు బుధవారం మీ వృత్తి స్థానంలో ఉన్న బుధుడు మరింత బలపడతాడు. మీ తెలివితేటలకు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కు ఈ రోజు పదును పెరుగుతుంది. ఈ రోజు మీ విజయానికి మూలం మీ మాటే. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఆలోచనలను ఎలా ప్రదర్శిస్తున్నారు అనే దానిపై అన్ని ఆధారపడి ఉంటాయి. ఉద్యోగస్తులు మీటింగ్లలో, ప్రజెంటేషన్లలో అదరగొడతారు. మీ ఆలోచనలకు, మీ ప్లాన్లకు పై అధికారులు ఫిదా అవుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సహోద్యోగులను మీ మాటలతో సులభంగా ఒప్పించగలుగుతారు. వ్యాపారస్తులకు, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు. కొత్త కస్టమర్లను ఆకట్టుకుంటారు. పాత ఒప్పందాలను పునరుద్ధరించుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా మీ తెలివితేటలతో డబ్బు సంపాదిస్తారు. కన్సల్టెన్సీ, టీచింగ్, రైటింగ్ వంటి రంగాల ద్వారా ధనలాభం ఉంటుంది. కుటుంబంలో మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని మాట్లాడి పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. మీ 5వ ఇంట్లో ఉన్న రాహువు మీలో సృజనాత్మకతను పెంచుతాడు. పిల్లలతో కలిసి కొత్త ఆటలు ఆడటం, వారితో సరదాగా గడపడం చేస్తారు. ప్రేమికులు ఒకరికొకరు తమ భావాలను స్పష్టంగా చెప్పుకుంటారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. విద్యార్థులకు చదివింది బాగా గుర్తుండటానికి, పరీక్షలలో బాగా రాయడానికి బుధుడు సహాయపడతాడు. ముఖ్యంగా కామర్స్, మ్యాథ్స్, కమ్యూనికేషన్స్ చదివే విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మానసికంగా చాలా చురుకుగా, ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీ బుద్ధిబలాన్ని, మీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి మీ కెరీర్ లో ఒక మెట్టు పైకి ఎక్కండి. జూలై 24వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. రోజు మొదటి భాగం అంటే సుమారు మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు మీ భాగ్యస్థానంలోనే ఉంటాడు. ఆ తర్వాత మీ కర్మక్షేత్రమైన 10వ ఇంట్లోకి అడుగు పెడతాడు. అంటే ఈ రోజు మీ ప్రయాణం అదృష్టం నుండి అధికారం వైపు, గుర్తింపు వైపు సాగుతుంది. గురువారం రోజు గురువు అనుగ్రహం బలంగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట మీ అదృష్టాన్ని ఉపయోగించుకుని ముఖ్యమైన పనులను ప్లాన్ చేసుకోండి. పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకోండి. ఇక మధ్యాహ్నం నుండి అసలైన ఆట మొదలవుతుంది. చంద్రుడు మీ 10వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే అధికారాన్ని, కీర్తిని సూచించే సూర్యుడితో, తెలివితేటలను సూచించే బుధుడితో కలుస్తాడు. ఇది మీ వృత్తి జీవితానికి ఒక పవర్ ప్యాక్డ్ కాంబినేషన్. ఉద్యోగస్తులకు మధ్యాహ్నం తర్వాత మీ బాధ్యతలు పెరుగుతాయి. మీపై అధికారుల దృష్టి మీ మీద ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టును అప్పగించవచ్చు. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు ఇది చాలా అనుకూలమైన సమయం. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత వ్యాపారంలో ఒక కొత్త శిఖరాన్ని అందుకుంటారు.
ప్రభుత్వానికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆర్థికంగా మీ పనికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ ఆదాయం మీ హోదాతో పాటు పెరుగుతుంది. అయితే 11వ ఇంట్లో ఉన్న కుజుడు కేతువుల వల్ల స్నేహితులతో లేదా పెద్ద సోదరులతో ఆర్థిక విషయాలలో వాదనలు రాకుండా చూసుకోవాలి. కుటుంబంలో మీ వృత్తిపరమైన విజయాలను చూసి అందరూ సంతోషిస్తారు. మీ హోదా పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వివాహితులు, ప్రేమికులు ఒకరికొకరు వృత్తిపరంగా మద్దతుగా నిలుస్తారు. ఆరోగ్యం విషయంలో పని ఒత్తిడి వల్ల కొద్దిగా అలసట రావచ్చు, కానీ మానసికంగా చాలా శక్తివంతంగా ఉంటారు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలపై స్పష్టత తెచ్చుకుంటారు. ఈ రోజును మీ వృత్తి జీవితంలో ఒక మైలురాయిగా నిలిచేలా శ్రమించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ 3 రోజులు మీకు పాఠాలు నేర్పుతూ, అదృష్టాన్ని అందిస్తూ, చివరికి మిమ్మల్ని అధికార పీఠం వైపు నడిపిస్తున్నాయి. మీలోని సమతుల్యతను కోల్పోకుండా మీ తెలివితేటలను ఉపయోగిస్తూ ఈ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తులారాశి వారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. మొదటగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ఆయన అందానికి, ఆనందానికి, ప్రేమకు కారకుడు. అందుకే మీకు సహజంగానే ఓపిక, శాంతం ఎక్కువ. కానీ గ్రహాల ప్రభావం వల్ల అప్పుడప్పుడు మనసు బాగోదు, చిరాకుగా అనిపిస్తుంది. ఈ మధ్య మీకు అష్టమ స్థానంలో చంద్రుడు, శుక్రుడు ప్రయాణించడం వల్ల మనసులో తెలియని ఆందోళన, పనులలో ఆటంకాలు, అనవసరమైన భయాలు ఎదురై ఉంటాయి. దీనికి మీరు కంగారు పడాల్సిన పనిలేదు. మీరు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే, ప్రతి శుక్రవారం దగ్గరలో ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళండి. అది లక్ష్మీదేవి గుడి కావచ్చు, దుర్గాదేవి గుడి కావచ్చు. అమ్మవారికి మనస్ఫూర్తిగా ఓ దండం పెట్టుకుని 2 ఎర్రని పువ్వులు సమర్పించి, అమ్మా, నా మనసుని ప్రశాంతంగా ఉంచు అని నువ్వే చూసుకో అని వేడుకోండి. మీ రాశ్యాధిపతిని మీరు బలోపేతం చేసుకున్నట్టే. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే, మీకు 6వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఆయన మీ శత్రువులను, మీపై కుట్రలు చేసేవాళ్లను అణిచివేస్తాడు. కానీ అదే సమయంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, కోర్టు వ్యవహారాల వంటివి కూడా ఇస్తాడు. ఆయన ఒక న్యాయమూర్తి లాంటివాడు. దీనికి మనం చేయగలిగిన ఉత్తమమైన పరిహారం సేవ. ప్రతి శనివారం నాడు మీ శక్తి కొలది ఎవరైనా కష్టంలో ఉన్నవాళ్లకు సహాయం చేయండి. అది ఒక ముసలి వాళ్లకు భోజనం పెట్టించడం కావచ్చు, లేదా మీ ఇంట్లో పనిచేసే వాచ్మ్యాన్ కో, పని మనిషికో చిన్న సహాయం చేయడం కావచ్చు. ఇంకా సులువైన పని ఏంటంటే, కొన్ని నల్ల నువ్వులను లేదా బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను కాకులకు ఆహారంగా పెట్టండి. శనీశ్వరుడు సేవ చేసే వాళ్ళని, కష్టపడే వాళ్ళని చూసి సంతోషిస్తాడు. ఇలా చేయడం వల్ల ఆయన ఇచ్చే చెడు ఫలితాలు తగ్గి మంచి ఫలితాలు పెరుగుతాయి. చివరగా ఒక ముఖ్యమైన మాట, మీకు లాభస్థానంలో కుజుడు, కేతువు ఉన్నారు. దీనివల్ల డబ్బు బాగానే వస్తుంది. కాని వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చవడం, స్నేహితులతో, అన్నదమ్ములతో డబ్బు విషయంలో గొడవలు రావడం జరుగుతుంది. ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు సంపాదించిన దాంట్లోంచి ఎంతో కొంత, అది రూపాయి అయినా సరే, దైవ కార్యాలకు లేదా సేవా కార్యక్రమాలకు వాడండి. స్వామి, ఈ సంపాదన నీది, ఇందులో నా వంతుగా ఇది నీ సేవకే ఇస్తున్నాను అని అనుకోండి. ఇంకా చెప్పాలంటే, ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా కనీసం వినండి. ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకుంటే కుజుడు, శని, కేతువు ఇచ్చే ఎలాంటి కష్టాన్నైనా సరే మీరు ధైర్యంగా ఎదుర్కొని గట్టెక్కుతారు. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు. మీ జీవితమనే త్రాసు ఎప్పుడూ ఆనందం వైపే మొగ్గు చూపుతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.